ఢిల్లీ, ఉత్తరాఖండ్లో అధికారులు హైలైట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా పెంచారు. రైల్వే స్టేషన్లు, పోలీసు స్థావరాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇటీవల అందిన ఓ ఈమెయిల్ ఆధారంగా హెచ్చరికలు జారీ అయినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ, ఉత్తరాఖండ్లో పలు ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, పోలీసు స్థావరాలతో పాటుగా కొందరు రాజకీయ నాయకులు లక్ష్యంగా దాడులు జరగొచ్చని సమాచారం. సరిహద్దు ప్రాంతాలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఉగ్రదాడి హెచ్చరికలకు సంబంధించిన ఈమెయిల్ విశ్వసనీయత, దాని మూలం గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. సరిహద్దు ప్రాంతాలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భద్రతపై నిరంతరం సమీక్షిస్తోంది. గతంలో అతిషి మర్లేనా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.